శరీరం అన్న బతుకు నువ్వు. నీకు సమాధానం ఇవ్వకపోతే అప్పుడు అడుగు. ఎన్నోసార్లు చెప్పా, మళ్ళీ చెప్తున్నా. ఇతరులను, దేవునిని, ఇతరులను ప్రేమించి బతుకు నువ్వు. నీకున్నంతలో ముందు ఇతరులకు నీ పిడికిలి విప్పి ఇచ్చేటువంటి బుద్ధిని సాధన చేయి. నీకు సమృద్ధిని ఇవ్వకపోతే అప్పుడు అడుగు. నేను ఇస్తానే ఉన్నా, నాకు ఇంకా ఇలేదేంది అనే క్వశ్చన్ చేయొద్దు. నువ్వు ఇవ్వకపోయా, నా దగ్గర ఉంది, అవతల వాళ్ళు అక్కర కలిగి ఉన్నారు, నీకు స్తోత్రం. నువ్వు నాకు ఇవ్వకపోయేసయ్యా, నేనైతే చూస్తా ఉండలేనయ్యా, నా వల్ల కాదయ్యా, నువ్వే ఇచ్చావు ఈ బుద్ధి, మరి ఏం చేయమంట? మరి ఈ మనసు నీ వల్లనే వచ్చింది నాకు. అందరూ తిడుతున్నారు, వీడికి సిగ్గు లేదు, ఈమెకి సిగ్గు లేదు, అందరికి చేస్తా ఉంటుంది, చేస్తా ఉంటాడు, వాళ్ళు చేస్తూ ఉంటారు, వాళ్ళు నెత్తిన వేసే బండలు వేస్తానే ఉంటారు, వాళ్ళు చేసే ద్రోహాలు చేస్తానే ఉంటారు. మళ్ళీ ఎదుగు రాగానే అక్క అనగానే కరిగిపోయిద్ది, అమ్మ అనగానే కరిగిపోతాడు, ఊరగానే మాయలో పడిపోతాడు, వెంటనే ఉప్పొంగిపోతారు. ఇక పోనీలే పాపమంటా చేస్తారు. ఇట్లా ఇది ఎట్ట బతుకుతారని జాలి పడుతుంటారు ఇతరులు మన మీద. అప్పుడు ఏసఐ ముందు పోయి చెప్పాలి, ఇట్ట తిడుతున్నారు ఏసఐ, ఏం చేద్దాం, మానుకుందామా ఇట్లా చేయటం అంటే? నా వల్ల కాట్లా. ఎట్టయ్యా నువ్వు మెచ్చుతావా? ఆకలి కొన్నవాడిని చూసి దాటిపోతే నువ్వు మెచ్చుతావా? లేమి గలవారిని చూసి ఇంత సాయం చేయకుండా దాటిపోతే నువ్వు ఇష్టపడతావా? కొంత కాకపోతే కొంతైనా ఎంతో కొంత అంత చేస్తే నువ్వు ఆనందపడతావు, కానీ అసలు పట్టించుకోకుండా దాటిపోతే నువ్వు బాధపడతావుగా యేసయ్య అని యేసయ్యతో చెప్పుకోవచ్చు మనం. ఇదంతా నిన్ను బట్టి వచ్చిన మనసేనా? ఆయన తిడితే తిట్టారులే, నేను సాయం చేయకుండా ఉండలేను. శత్రువైనా సరే నా ముందుకు వస్తే ప్రేమ చూపకుండా ఉండలేను, జాలి పడకుండా ఉండలేను, కనికరించకుండా ఉండలేను, పోనీలే అనుకోకుండా ఉండలేను, క్షమించకుండా ఉండలేను. నా దగ్గర ఉంది. గుర్తుపెట్టుకో బిడ్డ, ఇలాంటి మనస్సు నీకుంటే ఒక్కడివే కాదు, నీ బిడ్డలు కూడా దీవించబడతా. నీతిమంతులారా మీ సంతానము భిక్షమెత్తదు. నీతిమంతులారా, జాలి గలవారలారా, ప్రేమ గలవారలారా, నీ పిల్లలను భిక్షమెత్తకుండా నా దేవుడు పోషిస్తాడు. మర్చిపోవద్దు, ఆయన అన్యాయస్తుడు గాడు. పరిశుద్ధులకు, సాటి మనుషులకు మీరు చూపిన ప్రేమ, చేసిన సేవ, పరిచర్య మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు గాడమ్మా. హెబ్రీ పత్రిక 2లో స్పష్టంగా ఉంది. 2 కాదు 10లో ఉంది. ఒకసారి చూడండి. 9, 10, 6వ అధ్యాయం 6, 10. అవును, 6, 10, 10 కరెక్టే, కానీ 6 అధ్యాయం 6 చదువు. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. 10 ఫీడ్ అయింది మైండ్లో, 6 ఫీడ్ కాదు, ఇప్పుడు 6 ఫీడ్ అయింది అనమాట. అది మొత్తానికి 10 అయితే పట్టుకున్నా గట్టిగానే. మీరు చేసిన ఉపచారము, ఇంకా చేస్తున్న ఉపచారము, తన నామమును బట్టి చూపిన ప్రేమ మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు గాడు. మొత్తం ఉన్నాయే. మీకు ఏదైనా వ్యాపారం చేయాలనే ఆశ, ఆ వ్యాపారం నుంచి లక్షలు సంపాదించాలనే గాడు. మొత్తం ఉన్నాయే. ఏడున్నాయా? నమ్మకంగా తీసుకున్నారు, తిన్నారు, వాష్రూమ్ కూడా పోయి వచ్చారు. ఇంకేడున్నాయి? అడిగితేనేమో ఎగబడుతున్నారు అంటారు కొంతమంది. అప్పు ఇచ్చిన వాళ్ళు పర్వాలేదులే, బాధలో ఉన్నారని సాయం చేశావు, తిరిగి ఇస్తారనుకున్నావు, వీలే. సరే, వాళ్ళకి శ్రమలుండి ఇవ్వకపోతే అది వేరే సంగతి. వాళ్ళకు ఉండి కూడా ఇయ్య బుద్ధి కాక ఇలా మోసపోయావు. ఆయన డోంట్ ఫీల్, ఆయన దగ్గర ఉంది అది. నీ మనసు అయితే ఆయనకి నచ్చింది. వాళ్ళ బతుకైతే అక్కడే ఉంటుంది. నీకు మరో రూపంగా దేవుడు నీ చేతికి వచ్చేటట్టు చేస్తాడు.
ఆయన అన్యాయస్తుడిగా. గుర్తుపెట్టుకో, కొంతమందికి ప్రశ్నిస్తారు, నేను ఇన్ని మంచి పనులు చేశా, నాకెందుకు ఇలా అయింది, నేను ఇంతమందికి ఇంత కార్యాలు చేశా, నాకెందుకు ఇలా అయిందని క్వశ్చన్లు వేస్తూ ఉంటారు. ఏమైంది? మంచి పనులు చేస్తే అవన్నీ దేవుని దగ్గర జ్ఞాపకార్థంగా ఉన్నాయి. నీ మేలును కాంక్షించి కొన్ని శ్రమలను నీకు అనుమతించి ఉండొచ్చు. తప్పకుండా నీవు చేసిన ఉపకారములన్నీ దేవుడు జ్ఞాపకంలో పెట్టుకున్నాడు. ఆయన ఉపకారములు నువ్వు జ్ఞాపకంలో పెట్టుకున్నావు. ఎలా జ్ఞాపకంలో పెట్టుకున్నాడు తెలుసా? నువ్వు తనకు చేసినట్టు జ్ఞాపకంలో పెట్టుకున్నాడు. అది విషయం.